రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ ఆరుదలకు వచ్చిన ధాన్యం సైతం కొనుగోలు చేయకుండా ఆలస్యం చేయడం వలన రైతులు నష్టపోయారని, మీచాంగ్ తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు ధాన్యం రాసులు సైతం నీట మునిగి అన్నదాతలు కళ్లల్లో నీళ్లు పెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోతునూరులోని బ్రాంచి కాలువ ఆయకట్టు పరిధిలో పంట పొలాల్లో నీట మునిగిన ధాన్యం రాసులను పరిశీలించారు. రైతులు కౌలు రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుని ధాన్యం కొనుగోలు చేసి ఉంటే నష్టపోయే వారం కాదని రైతులు ఆవేదన చెందారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ తడిచిన రంగు మారిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేసి అన్నదాతలను ఆదుకోవాలని, తడిచిన ధాన్యం కొనుగోలుకు సంబంధించిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జారీ చేయాలని, రైతులకు గోనె సంచులు ఇచ్చి అందుకు తగిన రవాణా వాహనాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని కోరారు. రైతులకు తగిన టర్పానీలను కూడా అందించలేకపోయిందని విమర్శించారు. తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులకు, కౌలు రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పోతున్నాడు పోతాయి. అరే వాళ్ళు గోదనగూడికి ఫోన్ రాదున్నారా? మనకంటే రాదు. గిన్నెలు కూడా గిన్నెలు తెచ్చా ఫొటోస్ తీసాను. చేయరా అది పై తీసేసి పోసేసి ముందు నీళ్ళలో 7 రోజులు ఉన్న మొక్క రాదు. పోత అయితే వస్తుంది, మొక్క రాదు. ఈ పై అన్న తీసేస్తే కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు పోతునూరులో నున్న దుర్గారావు గారి పొలాన్ని మేము పరిశీలించడం జరిగింది. పంట పొలాల మధ్య కోసిన ధాన్యాన్ని రాసులుగా పోశారు. ఇవాళ తుఫాను వల్ల కురిసిన భారీ వర్షాలకి ఈ పంట అంతా కూడా నీటిలో తేలియాడుతూ ఉన్నది. 9 ఎకరాలకు సంబంధించిన పంట దాదాపు 4.5 లక్షల పైగా రూపాయలు పెట్టుబడి పెట్టి కష్టపడి పంట పండించారు. మరి పంట అంతా కూడా నీళ్ల పాలైపోయే పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ తడిచిపోతూ ఉన్నది. ప్రభుత్వం అయితే మేము ధాన్యం తడిగా ఉన్నా సరే మేము కొనుగోలు చేస్తామని చెప్పారు. మరి ఈ ఆరుదలకు వచ్చిన ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయకపోవడం వల్ల, సంచులు ఇవ్వకపోవడం వల్ల, లారీలు ఏర్పాటు చేయకపోవడం వల్ల ఈ ధాన్యం అంతా కూడా తడిచిపోయి ఇవాళ రైతు కన్నీళ్ళు పెట్టుకుంటా ఉన్నారు. తెచ్చిన పెట్టుబడి అప్పు ఏం చేయాలో కూడా అర్థం కాక, ఎలా తీర్చాలో తెలియక ఇవాళ దుఃఖిత స్థితిలో దుర్గారావు కుటుంబం అల్లాడిపోతా ఉన్నది. ఒక దుర్గారావు గారే కాకుండా అనేక మంది రైతుల పరిస్థితి ఈ రకంగానే ఉన్నది.
కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతంలో ఇవాళ పంట నష్టపోయి ఇవాళ తడిచిపోయిన పంటను కూడా ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇవాళ ఏదైతే కొనుగోలు నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలు సడలించి ఇవాళ తడిచిన పంటని మొలకొచ్చిన పంటని కూడా మద్దతు ధరకే కొనుగోలు చేసి కౌలు రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ పంట పొలాల మధ్య ఇవాళ పంట కోసిన తర్వాత ఆరబెట్టిన ధాన్యం, రాశిగా పోసిన ధాన్యం మొత్తం ఇవాళ నీటిలో తేలియాడుతా ఉన్నది. అంటే ఒక రకంగా చెప్పాలంటే రైతు పంట కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. మొత్తం నీళ్లు అయిపోయిన పరిస్థితి కనపడతా ఉంది. మొత్తం పంట అంతా కూడా తడిచిపోయిన పరిస్థితి కనపడతా ఉన్నది. అయితే ప్రభుత్వం ముందస్తుగా ఈ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఇవాళ తడిగా ఉన్నా సరే, కాస్త తేమ ఉన్నా సరే ఈ ధాన్యాన్ని అంతా కూడా కొనుగోలు చేసి ఉంటే రైతులకు ఇట్లాంటి పరిస్థితి వచ్చేది కాదు. ఇవాళ పంట అంతా కూడా నీటిలో నానుతా ఉన్నది. ఇవాళ ఈ పంట కొంటారో కొనరో కూడా అర్థం కాక రైతులు అగమ్య గోతి స్థితిలో ఉన్నారు. కాస్త ఉన్న పంటను కూడా రక్షించుకోవడం కోసం ఇవాళ రైతులందరూ కూడా కష్టపడుతూ ఉన్నారు. ఇంటిళ్ళ పాది మొత్తం అంతా కూడా పంట పొలాల్లోనే ఇవాళ చాలా బాధతో పంటని ఇవాళ ఉబ్బుడు చేసుకుంటున్న పరిస్థితి కనపడతా ఉన్నది. అయితే ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల ఇవాళ రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. 25% తేమ ఉన్నా సరే మేము ఆ ధాన్యాన్ని కొంటామని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వం మాటలు అయితే చెప్తా ఉంది. మరి ఆచరణలు అట్లా కొన్న పరిస్థితి ఎక్కడ కూడా కనబడట్లేదు. దీనివల్ల రైతులు నష్టపోవాల్సి వస్తూ ఉన్నది. ఇవాళ తడిచిన ధాన్యాన్ని, మొలకొచ్చిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనాలని చెప్పేసి రైతులు గగ్గోలు పెడుతున్నా సరే ఇంతవరకు ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి ఆదేశాలు రాకపోవడం చాలా బాధాకరం. ముఖ్యమంత్రి గారు అయితే తడిచిన ధాన్యాన్ని కొనండి అని చెప్పేసి మాటలు అయితే చెప్తా ఉన్నారు. క్షేత్రస్థాయి అధికారులు అయితే మాకు అట్లాంటి ఆదేశాలు రాలేదు, తేమ 25 వరకు ఉన్నా సరే తీసుకోమని మాత్రం చెప్పారు, ఎంత ధర ఇస్తామో కూడా చెప్పలేము, ప్రభుత్వ ఆదేశాలు రావాలని చెప్పేసి మాటలు చెప్తా ఉన్నారు. దీనివల్ల ఇవాళ కళ్ళాల్లో ఉన్న ధాన్యం తడిచిపోయి రైతు కంట కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. చివరికి ఈ పంట రక్షించుకోవడానికి బరకాలు కూడా లేక, అంటే టార్పాలిన్ లేక యూరియా సంచులతో కుట్టిన బరకాలనే రైతులు వాడుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. కాబట్టి బరకాలు కూడా అందించలేని దుస్థితిలో ఇవాళ ప్రభుత్వం ఉందంటే ఇంతకంటే అన్యాయం ఉందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి అన్నదాతల కన్నీళ్లు తొడవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ పంట ఏదైతే నష్టం జరిగిందో నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం ఇవ్వాలి. అట్లాగే ఈ తడిచిన మొలకొచ్చిన ధాన్యాన్ని ఎటువంటి నిబంధనలు పెట్టకుండా ఇవాళ ప్రభుత్వం మద్దతు ధరకే కొనుగోలు చేసి ఆ రకంగా రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘం తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రైతులు సమీకరించి ఆందోళన చేపడతామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.